గెలుపు కోసం అంత నేరోగా ఉండేటువంటి ఎన్నికండి ఇది. కాబట్టి ఇది ఒక చివరి క్షణం వరకు ఉత్కంఠగా జరిగాయి, ఫలితాలు కూడా అంతే ఉత్కంఠతో ఎదురు చూడాల్సిన పరిస్థితి అండి. రైట్. చౌదరి గారు ఏమంటారు? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకు, అనలిస్ట్ దుర్గా శ్రీనివాసరావు గారికి, అలాగే బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, వైఎస్ఆర్సీపీ నేతలందరికీ నా నమస్కారాలు. రాష్ట్రంలో మీరు అన్నట్టుగానే ఓట్ల సునామీ భారీగా పోలింగ్ అనేది దేశంలో బెంగాల్ తర్వాత మనం అనుకుంటున్నాను నేను, సబ్జెక్ట్ కరెక్షన్. భారీ ఓటింగ్ ఎప్పుడైతే ఇంకెవరు లేదు, బెంగాల్ ఏదో ఎక్కువ 77 అక్కడ. అందుకే లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ లో వాళ్ళు హైయెస్ట్ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన 4 విడతల్లో అయితే మందే హైయెస్ట్ అనమాట. అయితే ఆంధ్ర రాష్ట్రంకి అక్రిడేట్ దక్కిందని అనుకోవాలి. ఎప్పుడైతే ఓటింగ్ ప్యాటర్న్ పెరుగుతుందో అధికార పార్టీలో ఆందోళన స్టార్ట్ అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోతూ ఆయన ఐపాక్టింగ్ కూర్చొని నేను 151 పైనే గెలుస్తున్నాను అని ఆఖరి రాగం పాడేశారు. సో దాన్ని నైసర్గికంగా తీసుకుంటున్నారు జనాలు కూడా. ఈరోజు ఏ వర్గం అయినా సరే మీరు అన్నట్టు 2014లో మాకు 40% ఓట్లు వస్తే 51% జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చింది. అప్పుడు జనసేన కానీ బీజేపీ మాత్రలేదు. సో ఆ రకంగా కలుపుకుంటే కూడా మాకు 46-40% అంటే అదే ఓటింగ్ ప్యాటర్న్ కలుపుకుంటే మాకు 40% వస్తుంది. సో ఇంకో 10% అధికార పార్టీ నుంచి మైనస్ అయింది. అది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు. ఈ 3 వర్గాల ప్రజలు వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేక. సో వాళ్ళు 41 పడిపోతే మేము 57 పెరిగాం. సో దీంతో మాకు 150+ వచ్చే అవకాశం ఉందని జనరల్ గా ఉదయం సాయంత్రం అనలిస్ట్ చెప్తూ వస్తున్నారు. నా ఆలోచన కూడా ఏంటంటే మా పార్టీ వాళ్ళకి 130 వరకు మనం వెళ్ళగలుగుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఓటింగ్ లాస్ట్ మూమెంట్ లో వచ్చిన ప్యాటర్న్ మారింది కాబట్టి ఇంకా ఆశలోనే పెరిగే అవకాశం ఉందని చెప్తుంది. సో ఏ వరకు హ్యాపీగా లేరు, మహిళల ట్రాకింగ్ లో మహిళలు హ్యాపీగా లేరు, రైతుల పరిస్థితి బాగాలేదు, కులాలు రిజర్వేషన్ కులాలు కూడా ఓట్లు వేయలేదు. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారింది. జగన్మోహన్ గారు ఓడిపోతున్నారు. ఈరోజు పెద్దిరెడ్డి గారు కూడా తన యొక్క కాంట్రాక్ట్ సామగ్రి మీద వేరే వస్తువులు ఇస్తున్నాడు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్ మాయమైపోతున్నా తగలబెడుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ పైన ఆపరేటర్ మీద అప్గ్రేడ్ మీద డేటా అనేది అరేంజ్ చేసుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు సిబిసిఐడి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మా జిల్లాలో పోలీస్ స్టేషన్ కూడా FIR కలిసి పారేస్తున్నారు. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఓడిపోతున్నాం అనే సిమ్టమ్స్ వాళ్ళకి చెప్పేస్తున్నాయి. ఇవి గమనించినప్పుడు 150 చెప్పుకోవడంతో మేకపోతు గాంభీర్యం కనబడుతుంది కానీ